అందరికీ నమస్కారం. గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి ఒక గొప్ప సంకల్పంతో ఈ కేశాల దానం అడుగుపెట్టడం జరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఎందుకంటే మహిళలకి, అమ్మాయిలకి, చిన్నారులకి ఎవరికైనా మహిళలకి అంటానే ఏమంటే వెంట్రుకలు అనేది సగం అందము. ఆ అందాన్ని వాళ్ళు దానం చేస్తూ క్యాన్సర్ బాధితుల కోసం అండగా నిలబడడం చాలా హర్షించదగ్గ విషయము. 76వ కేశాల దాతగా నమోదైనటువంటి రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వరుసగా రక్తదాన శిబిరాలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథ మృతదేహాల యొక్క అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, ఇక మదనపల్లి పరిధిలో ఇప్పటికీ దాదాపు ఈ క్యాన్సర్ పేషెంట్లకి 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. వారి వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఈ కేశాల దానంలో 14 ఇంచుల లెంత్ ఉన్నటువంటి హెయిర్ మనకి విగ్లో బ్యూటీ పార్లర్ ఉన్నటువంటి విజయలక్ష్మి మేడం గారు ఉచిత సేవలు అందిస్తూ ఈ 14 ఇంచుల హెయిర్ని ఏమంటే ఒక 5 నుంచి 6 మంది యొక్క కేశాలతో ఒక విగ్గుని రెడీ చేయడం జరుగుతుంది. కీమోథెరపీ 4th స్టేజ్లో చాలామంది మనోవేదనకి గురై క్యాన్సర్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారికి అంటే మనం ఆర్థికంగా కాకపోయినా ఈ విధంగా అండగా నిలబడాలని చెప్పి ఈ కేశాలతో విగ్గులు అందిస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేశాల దాతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేడు కేశాల దాతగా నమోదైనటువంటి మదనపల్లికి చెందిన రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.